పాలసీ సొమ్ము 10 రోజుల్లో మీ అకౌంట్లో పడుతుందట. ఇందిరమ్మ బీమా కోసం విధి విధానాలు వచ్చే నెల నుంచి ఇంటింటికి వెళ్ళి వివరాలు నమోదట. ఏంది ఇది? 1,15,00,000 కుటుంబాలకు 3,509 చొప్పున ప్రీమియం అట. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా వర్తింపు. ఇతర కింది స్థాయి ఉద్యోగులకు కల్పించే అవకాశం. కుటుంబంలో ఎవరి పేరు మీద కోరితే వారి పేరు మీదనే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అట. నామినీ ఇన్సూరెన్స్ అర్హత వయస్సు 18 నుంచి 60 ఏళ్ళు ఉండాలన్నట. ఇప్పటికే బడ్జెట్లో 4,000 కోట్ల కేటాయింపులు. క్యాబినెట్లో చర్చించిన మంత్రులు. అంటే ఇది బీమా అన్నమాట. ఇది అంటే ఎవరైనా మీరు 60 ఏళ్ళ లోపు వాళ్ళు ప్రమాదవశాత్తు 18 నుంచి 60 ఇయర్స్ అట, 18 to 60 ఇయర్స్ ఎవరైనా చనిపోతే, అంటే ఆ ఇంటి పెద్ద ఎవరన్నా ఆ ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకి ఈ బీమా వర్తిస్తుంది అనమాట. దానికి ఏజ్ లిమిట్ ఉంది, 18 to 60 ఇయర్స్ అట. సో దీని మీద విధి విధానాలు ఖరారు చేస్తున్నారట. వచ్చే నెల నుంచి ఇంటింటికి వెళ్ళి వివరాలు నమోదు చేస్తారట. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ బీమా స్కీమ్ ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ఈ బీమా కల్పిస్తున్నారట. గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు చెప్పులు అరిగేలా తిరిగినా 1,00,000 సహాయం కూడా దక్కలే. ప్రమాదవశాత్తు కుటుంబ యజమాని కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ఈ స్కీమ్ తెచ్చింది. ఆదివారం ఖమ్మంలో జరిగిన స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా అభినందన సభలో బట్టి మాట్లాడినట. ఈ బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారట. ఇది అదే కదా. రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ధీమా కల్పించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఇందిరమ్మ బీమా పథకానికి సంబంధించిన విధి విధానాలు దాదాపు ఖరారైనవి. అర్హులైన లబ్ధిదారులకు ఏదైనా ప్రమాదం లేదా అనుకోని విపత్తు సంభవించినప్పుడు కేవలం 10 రోజుల్లోనే పాలసీ సొమ్ము బాధితులకు అందేలా ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నది. త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని కేబినెట్ సబ్ కమిటీ ఈ పథకంపై సుదీర్ఘంగా చర్చించి తుది నిర్ణయాలు తీసుకోబోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 1,05,00,000 మంది రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. మొత్తం 3,35,00,000 మంది ఉన్నారు, అంటే దాంట్లో సభ్యులు. అయితే ప్రభుత్వం మాత్రం సుమారు 1,15,00,000 పేద కుటుంబాలకు ఈ సామాజిక భద్రతా పథకాన్ని వర్తింపజేస్తామని స్పష్టం చేసింది. ప్రీమియం పైన ఇన్సూరెన్స్ కంపెనీతో సంప్రదింపుల తర్వాత ఎంత అనేది ఫైనల్ చేయబోతున్నారు. అయితే బడ్జెట్లో ఇప్పటికే చేసిన కేటాయింపుల ప్రకారం ఒక్కో కుటుంబానికి 3,509 రూపాయల చొప్పున అయ్యే ప్రీమియం మొత్తాన్ని పేదలపైన పైసా భారం పడకుండా ప్రభుత్వమే పూర్తిగా భరించబోతున్నది. వచ్చే నెల నుంచే ఈ పథకానికి సంబంధించిన క్షేత్రస్థాయి ప్రక్రియను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం అంతా సిద్ధమైంది. శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా చర్చకొచ్చింది. జూన్ 2వ తేదీన ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు రిలీజ్ చేయబోతున్నదట. ఈ మెగా ఇన్సూరెన్స్ పథకాన్ని అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులకు సులభంగా ఉండేలా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే నెల నుంచి ప్రభుత్వ సిబ్బంది నేరుగా ఇంటింటికి వెళ్ళి అర్హులైన వారి వివరాలు సమగ్రంగా నమోదు చేస్తారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావు లేకుండా కేవలం తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సర్వే ప్రక్రియలో కుటుంబ సభ్యులందరి వివరాలు సేకరించి డిజిటల్ డేటాబేస్ను సిద్ధం చేయాలని అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. క్షేత్రస్థాయిలో నమోదు బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పాలనా అధికారులు, మున్సిపల్ వార్డు అధికారులకు అప్పగిస్తారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఈ వివరాలు నమోదు చేసేలా సాంకేతిక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పేద కుటుంబానికి ధీమా ఇవ్వడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సర్కార్ భావిస్తున్నది. కోరిన వారి పేరు మీద పాలసీ అట. ఇందిరమ్మ బీమా పథకంలో లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పిస్తున్నది. కుటుంబంలో ఎవరి పేరు మీద పాలసీ కోరితే వారి పేరుపైనే లైఫ్ ఇన్సూరెన్స్ వర్తింపజేస్తారు. సాధారణంగా ఇంటి యజమాని పేరు మీదనే బీమా ఉండే నిబంధనలకు భిన్నంగా కుటుంబ సభ్యుల అభీష్టం మేరకే ఈ ప్రక్రియ జరుగుతుంది. దీంతో కుటుంబంలో సంపాదించే వ్యక్తి లేదా వారు సూచించిన ముఖ్య వ్యక్తికి ఈ రక్షణ వస్తుంది. అయితే ఈ పాలసీకి సంబంధించి ఇన్సూరెన్స్ కల్పించే వ్యక్తికి, నామినీకి కనీస వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలనే నిబంధన తీసుకురాబోతున్నారు. మైనర్లకు నామినీ హోదా పెడితే గార్డియన్ డిక్లరేషన్ అవసరం కాబట్టి కుటుంబంలో పెద్ద వయస్కులైన వారిని మాత్రమే నామినీగా ఎంచుకోవాలి అనే ప్రధాన సూచన చేయబోతున్నది. క్లెయిమ్ ప్రక్రియలో భవిష్యత్తులో ఎలాంటి లీగల్ సమస్యలు రాకుండా ఉండేందుకే ఈ కనీస వయస్సు పరిమితిని ఖరారు చేసిరట. ఇక వయస్సు పరిమితి కూడా 60 ఏళ్ల లోపు వాళ్ళకే చేయబోతున్నారు. ప్రభుత్వానికి ఉన్న సమాచారం ప్రకారం 18 నుంచి 59 ఏళ్ల లోపు ప్రతి ఏటా చనిపోతున్న వారి సంఖ్య దాదాపు 60,000 ఉందట. ఈ లెక్కన 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తే ఏడాదికి 3,000 కోట్లు అయిద్దట. అంటే యావరేజ్గా 50,000 మంది 60,000 దాకా చచ్చిపోతున్నారు.
18 to 59 ఇయర్స్ ఉన్న వాళ్ళు. ఆ లెక్కన 60,000 ఇంటూ 5 లక్షలు వేసుకుంటే 3,000 కోట్లు అవుతుంది. పెద్ద సమస్య కూడా కాదు ప్రభుత్వానికి. ఇది మంచిదే, స్కీమ్ మంచిదే, కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇట్లాంటి చాలా చెప్పి చాలా తప్పించుకున్నారు. ఆ రాజీవ్ యువ వికాసం అని ఒకటి స్టార్ట్ చేసి జిరాక్స్ పేపర్లు దండగా వేసారు అందరివి. తిరిగి తిరిగి అప్లై చేసుకుంటే ఇంతవరకు అది గతి లేదు. మరి ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు ఉన్నారు అనుకోండి, వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, మరి వాళ్ళకి ఎట్లా మరి మరి మైనర్లకు 18 ఇయర్స్ లోపు వాళ్ళు నామినీగా ఉండొద్దంటే మరి వాళ్ళకి ఎట్లా చేస్తారు? మరి గైడ్లైన్స్ ఎట్లా ఇస్తారో చూడాలి. ఇది ఓన్లీ ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకే, అంటే 60 ఇయర్స్ లోపు చనిపోయిన వాళ్ళకి. సాధారణ మరణానికి కూడా ఇస్తారా? అంటే అందరికీ ఇంప్లిమెంట్ అవుతుంది ఇది. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో ఈ ఇందిరమ్మ బీమా పథకం కోసం ఏకంగా 4,000 కోట్ల నిధులు ప్రభుత్వం ఇప్పటికీ కేటాయించింది. మొన్న బడ్జెట్లో పెట్టింది. అర్హులైన 1,15,00,000 కుటుంబాలకు 3,509 రూపాయల చొప్పున అయ్యే మొత్తం వార్షిక ప్రీమియం సొమ్మును ఒకే విడతలో ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించేందుకు సర్కార్ సర్వం సిద్ధం చేసింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క పేద కుటుంబం కూడా బీమా పరిధి నుంచి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఇంతటి భారీ స్థాయిలో బడ్జెట్ను కేటాయించారు. అంటే ఇప్పుడు ఓన్లీ ప్రీమియం బీమానేమో వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ప్రీమియం డబ్బులు కట్టాలి గవర్నమెంట్. సో 1,15,00,000 కుటుంబాలు ఇంటూ 3,500 ఇది గవర్నమెంట్ చెల్లించాలన్నమాట. అయినప్పుడు చూద్దాం. ఇదిగా కాకముందే ఆహా ఓహో అంటే మళ్ళీ అది ఎడుకుపోతుంది.